Good morning, everyone. Good morning, everyone. ఈ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎస్టర్డే క్లాస్ లో మనం ఆన్ పేజ్ ఎస్సీఓ అసలు వాట్ ఈస్ ఎస్సీఓ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో ఎస్సీఓ అంటే మనకి ఏదైతే వెబ్సైట్ లో మనం టాప్ పొజిషన్ లో రావాలో సో దాన్ని మనం ఎస్సీఓ అని చెప్పేసి అంటాం. సో ఎస్సీఓ లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఆన్ పేజ్ ఎస్సీఓ, ఆఫ్ పేజ్ ఎస్సీఓ. సో ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో ఆన్ పేజ్ ఎస్సీఓ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే టోటల్ గా గూగుల్ పెట్టే ఏమైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అన్ని ఫాలో అవుతూ కూడా మన ఎస్సీఓ అనేది మనం చేయాలి. సో అలా ఎస్సీఓలో గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మనకి మెటా, టైటిల్, యూఆర్ఎల్, హెడ్డింగ్స్ కానీ, కీబోర్డ్ యూస్ చేయడం కానీ, కీబోర్డ్ స్టేజెస్ కానీ, ఇమేజ్ ఆప్టిమైజేషన్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి గూగుల్ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇవన్నీ ఫాలో అవుతేనే మనకి ఎస్సీఓ అనేది ప్రాపర్ గా అనేది వస్తుంది. వాయిస్ క్లియర్ గానే కదా ఉంది? నెక్స్ట్ మనకి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ వచ్చి మనకి టోటల్ గా కూడా బ్యాక్ లింక్స్. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ రిఫర్స్ టు అవుట్ సైడ్ మనకి ఏదైతే వెబ్సైట్ ఉంటుందో సో ఆ వెబ్సైట్ కి మనకి జనరేట్ బ్యాక్ లింక్స్ ఏమైతే ఉంటాయో సో బ్యాక్ లింక్స్ అవన్నీ కూడా మనం సో ఒకదానికొకటి మనం అటాచ్ చేస్తూ బ్యాక్ లింక్స్ మన వెబ్సైట్ కి వచ్చేలాగా మనం అవుట్ సైడ్ నుంచి మన వెబ్సైట్ కి లింక్ అనేది ఇచ్చుకోవాలి. సో మనకి బ్యాక్ లింక్స్, వాట్ ఈస్ బ్యాక్ లింక్స్ అని అంటే సో మనం ఏదైతే మన వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతుందో సో ఆ వెబ్సైట్ అన్నిటిని కూడా మనం బ్యాక్ లింక్స్ అని అంటాం. సో మనం అలా బ్యాక్ లింక్స్ అవి మనం యూజ్ చేసినప్పుడు సో మన వెబ్సైట్ కి ఏదైతే మనకి విజిటర్స్ వస్తారో సో విజిటర్స్ అన్ని రావడానికి కూడా మనకి ఎక్కువ ఛాన్స్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ నుంచి కూడా జరుగుతుంది. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే మీకు ఏమైతే బ్యాక్ లింక్స్ ఉంటాయో బ్యాక్ లింక్ నుంచి రావడం. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంతా కూడా మనకి ఫర్దర్ క్లాస్ లో అదే ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ దానికోసం నేర్చుకుంటాం. సో మనకి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే అర్థమైంది కదా. సో టోటల్ బ్యాక్ లింక్స్ నుంచి వచ్చేది. సో ఇది మీకు నార్మల్ గా ఆఫ్ పేజ్ ఎస్ఈఓ మాత్రం బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో సోషల్ మీడియా నుంచి బయోస్ లో మనం లింక్స్ అవి పెట్టుకుంటాం. సో ఆ లింక్స్ నుంచి మన ప్రొఫైల్ ఏదైతే ఉందో సో ఆ ప్రొఫైల్ కి వెళ్ళడాన్ని సో అది ఒక బ్యాక్ లింక్ కన్నా మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటో మనం వెబ్సైట్స్ లో కానీ ఏదైనా
బెస్ట్ హోటల్స్ ఇన్ రాజమండ్రి అని సెర్చ్ చేసినప్పుడు మనకి ఏదైనా బ్యాకింగ్స్, సో ఇక్కడ వీళ్ళు చూసారా హోటల్ బొమ్మలు అని చెప్పేసి, సో ఇలా మనం క్లిక్ చేస్తే మన వెబ్సైట్ అనేది రీడైరెక్ట్ అయ్యి మనం వెబ్సైట్ వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో సో వెబ్సైట్ కి మనకి రీడైరెక్ట్ అనేది చేస్తుంది. సో ఒక నిమిషం లోడింగ్ అవుతుంది. సో మనకి అలా వెబ్సైట్ నుంచి ఏదైనా మనం రీడైరెక్ట్ అయ్యేదాన్ని, సో మనం జస్ట్ ఒక లింక్ అనేది మనం క్లిక్ చేసాం, సో ఆ లింక్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యి సో మనకి రీడైరెక్ట్ అయింది. సో ఇలా మనకి వెబ్సైట్ నుంచి రీడైరెక్ట్ ఏదైనా సరే మనం వెబ్సైట్ లింక్స్ అని చెప్పేసి మనం దాన్ని బ్యాక్ లింక్స్ అని చెప్పేసి మనం అంటాం. సో బ్యాక్ లింక్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో మనకి యూజ్ చేస్తాం. సో ఎందుకు యూజ్ చేస్తాం అంటే మన వెబ్సైట్ అనేది రీడైరెక్ట్ అయ్యి మన వెబ్సైట్ కి విజిటర్స్ అనేది ఎక్కువ రావాలని చెప్పేసి. సో అలాగే మన సోషల్ మీడియా లింక్స్, సో సోషల్ మీడియా మనకి ఏదైతే మనం బయోస్ లో కానీ సో మనం అలా ఇంప్రూవ్ ఏదైతే చేసుకుంటామో సో అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఒక్క నిమిషం మీకు సో అలా మనం ఎస్ఈఓ అనేది మనం బ్యాక్ లింక్స్ ద్వారా మనం చేసుకుంటాం. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ హెల్ప్స్ టు ర్యాంక్, వెబ్సైట్ అనేది ర్యాంక్ అవ్వడానికి మన విజిటర్స్ అనేది రావడానికి బ్యాక్ లింక్స్ అనేది యూజ్ చేసుకుంటాం. హెల్ప్స్ టు అచీవ్ హయ్యర్ పొజిషన్స్ సెర్చ్ ఇంజిన్స్, మనకి ఏదైతే సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయో సో ఆ సెర్చ్ ఇంజిన్స్ లో మన వెబ్సైట్ అనేది హయ్యర్ ర్యాంక్ పొజిషన్ లో ఉండడానికి మెయిన్ మనకి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది యూజ్ అవుతుంది. సో ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎంత ఇంపార్టెంట్ వెబ్సైట్ కి, అట్ ద సేమ్ టైం ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కూడా మనకి అంత ఇంపార్టెంట్. సో ఆన్ పేజ్ ఎస్ఈఓ మనం స్టార్ట్ చేసి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ మనం లెగ్నెట్ అనేది మనం చేస్తే సో కంప్లీట్ గా మనకి పొజిషన్ అనేది వెబ్సైట్ లో మనకి రాదు, సెర్చ్ ఇంజిన్స్ రిజల్ట్స్ పేజ్ లో అనేది మనకి రాదు. సో కంప్లీట్ గా మనం టూ కూడా ఈక్వల్ గా చేసుకుంటే మాత్రం మనకి వెబ్సైట్ అనేది హయ్యర్ పొజిషన్ లో అనేది ఉంటుంది. బ్రింగ్స్ టు మోర్ విజిటర్స్, మనకి ఏదైతే ఇప్పుడు నేను వెబ్సైట్ లింక్ అనేది క్లిక్ చేశాను, సో వెబ్సైట్ లింక్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకి వెబ్సైట్ అనేది రీడైరెక్ట్ అయింది. సో అలా రీడైరెక్ట్ అవ్వేదాన్ని మనం ఏమంటామంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అని చెప్పేసి అంటాం. సో అలా మన వెబ్సైట్ కి వెళ్ళడానికి మనం మోర్ విజిటర్స్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి బ్రాండ్ విజిబిలిటీ అనేది కూడా ఎక్కువ పెరుగుతుంది. అలాగే మనకి మన బ్రాండ్ ఎలాగో ఇంక్రీజ్ అయినప్పుడు మనకి సో బ్రాండ్ మీద ఉండే ట్రస్ట్ ఆటోమేటిక్ గా మనకి ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, సో ఇంప్రూవ్స్ వెబ్సైట్ ట్రాఫిక్ అండ్ కన్వర్షన్, సో మనకి వెబ్సైట్ కి వచ్చే ఎవరైతే విజిటర్స్ ఉంటారో సో దాని వల్ల మనకి ఆటోమేటిక్ గా సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఆటోమేటిక్ గా మనకి కన్వర్షన్స్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది మనం చేసి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది చేయకపోతే మనకి రిజల్ట్స్ అనేది రాదు. సో అలాగే మనకి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది మనకి యూజర్స్ కి కనిపించదు. ఆల్రెడీ నిన్న క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. సో ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే యూజర్స్ కి కనిపించే ఏదైతే ఉందో సో వెబ్సైట్ లో, సో ఆ వెబ్సైట్ మొత్తాన్ని కూడా మనం సో మనం ఏమైనా షాపింగ్ మాల్స్ కానీ సో అలా ఏమైనా మనం చూస్తే సో మనకి ఇలా మనం వెబ్సైట్ ఏమైతే ఉన్నాయో సో ఈ వెబ్సైట్ అనేది ఉంది. సో ఈ వెబ్సైట్ అనేది మనం యూజర్స్ విధంగా మనం క్లిక్ చేస్తే ఒక యూజర్ వేలో సో వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఏదైతే అవుట్లుక్ మనకి కనిపిస్తుందో సో యూజర్ కి కనిపిస్తుందో సో యూజర్ కి కనిపించే మొత్తం వెబ్సైట్ ఉంటాయి సో అవన్నీ కూడా మనకి ఆన్ పేజ్ ఎస్ఈఓ లోకి వస్తాయి. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే సో బ్యాక్ సైడ్ నుంచి మనం రీడైరెక్ట్ అయ్యి సో వెబ్సైట్ బ్యాక్ మొత్తం జరిగేదాన్ని మొత్తం అంతటిని కూడా మనం ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటారు. సో ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే మనకి టోటల్ కూడా యూజర్స్ కి కనిపించేది మొత్తం కూడా ఆన్ పేజ్ ఎస్ఈఓ లోకి వస్తుంది. సో హెడ్డింగ్స్ ఉన్నాయి, ఇదేంటి డిస్కౌంట్స్ ఆఫర్స్ నెక్స్ట్ ఇవన్నీ కూడా
ఏమైతే ఉన్నాయో సోషల్ మీడియా లింక్స్ కానీ, సో ఇది చూస్తే పార్టీ హాల్, సో ఈవెంట్స్, సో ఇవన్నీ మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఏదైతే రీడైరెక్ట్ అయ్యి యూజర్ కి కనిపిస్తుందో, సో కంటెంట్ కానీ పిక్చర్స్ కానీ, సో ఏమైతే లింక్స్ ఉంటాయో సో అవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే, సో టోటల్ కూడా ఆన్ పేజ్ అనేది వస్తుంది. ఎవ్రీవన్ క్లియర్ కదా? ఆన్ పేజ్ ఎస్సీఓ, ఆఫ్ పేజ్ ఎస్సీఓ ఒక డిఫరెన్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. నెక్స్ట్ మనం ఆన్ పేజ్ ఎస్సీఓ గూగుల్ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా సో మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఎవ్రీవన్ క్లియర్ కదా? ఓకే. మళ్ళీ డిస్కస్ చేయమన్నా అంటే ఆన్ పేజ్ ఎస్సీఓ డౌటా లేకపోతే ఆఫ్ పేజ్ ఎస్సీఓ డౌటా? మీకు మళ్ళీ ఒకసారి ఆన్ పేజ్ ఎస్సీఓ అనేది మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు క్లాస్ లో అడగచ్చు. సో ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత ఒకసారి మీరు డిస్కస్ చేసుకోవాలన్నా, మీరు నెక్స్ట్ క్లాస్ స్టార్టింగ్ లో డౌట్స్ అయితే నేను దాన్ని క్లారిఫై చేసి సో నెక్స్ట్ టాపిక్ అంటూ మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో మనకి ఆఫ్ ఎస్సీఓ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, ఏదైతే మనం సెర్చ్ చేస్తామో సో సెర్చ్ చేసే వేలో మనకి టాప్ పొజిషన్ లోకి రావడం. సో ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే, సో ఆన్ పేజ్ రిఫర్స్ టు ఆప్టిమైజింగ్ ద ఇన్సైడ్ ద వెబ్సైట్. సో మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వెబ్సైట్ అనేది తీసుకుందాం. సో మనకి ఇలాగా మంజీరా అని చెప్పేసి హోటల్ ఉంది. సో దాన్ని మనం ఒకసారి ఎగ్జాంపుల్ కింద చూస్తున్నాము. సో దీనికంటే ఏమైనా ఒకసారి వెబ్సైట్ ఏమైనా ఉన్నా, సో లేదు అంటే మనకి సో ఆన్ పేజ్ ఎస్సీఓ, సో మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో సో ఆ వెబ్సైట్ మనకి ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే ఇన్సైడ్ వెబ్సైట్ ఇన్సైడ్ లో ఉన్న ఏమైతే మనకి ఉన్నాయో సో అవన్నీ కూడా మనం ఆప్టిమైజ్ చేస్తాం. సో టైటిల్ కానీ, సో మెటా కానీ, లింక్స్, ఇమేజెస్ కానీ, సో మనకి ఏమైతే ఉంటాయో సో ఆన్ పేజీలో అంటే మనకి వెబ్సైట్ లో ఉండే టోటల్ అన్ని కూడా మనకి ఆ కేటగిరీస్ అన్ని కూడా మనం ఆప్టిమైజ్ అనేది చేస్తాం. సో ఆప్టిమైజ్ చేసేదాన్ని మనం ఏమంటామంటే ఆన్ పేజ్ ఎస్సీఓ అని చెప్పేసి అని అంటాము. సో మనకి ఇక్కడ మంజిరా అని చెప్పేసి హోటల్ ఉంది, వెబ్సైట్. సో వీళ్ళు ఇక్కడ చూస్తే టోటల్ మొత్తం వెబ్సైట్ కి సంబంధించి వాళ్ళు ఏదైతే ఉందో సో వాళ్ళ ప్రొడక్ట్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ సోషల్ మీడియా కానీ, సో ఇక్కడ మొత్తం ఏదైతే వెబ్సైట్ అనేది కనిపిస్తుందో లొకేషన్, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ కేటగిరీస్. పైన వచ్చేదంతా కూడా మనకి టోటల్ లింక్ ని ఏమంటామంటే పెర్మాలిక్ అని అంటాం. సో మాకు ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదంతా టోటల్ ఏదైతే మనం సెర్చ్ చేసిన తర్వాత లాస్ట్ మనకి షో అవుతుందో సో ఈ లింక్ అన్నింటినీ కూడా మనం పెర్మాలిక్ అంటాం. సో పెర్మాలిక్ ఎలా ఉండాలి, సో ఇక్కడ లోగో అనేది మనకి ఏ సైడ్ ఉండాలి, సో కేటగిరీస్ ఎన్ని ఉండాలి, సో మనకి బాటమ్ లో మనకి ఏముండాలి, సో ఈ బాటమ్ లో చూస్తే ఏ వెబ్సైట్ కైనా అడ్రస్, కాంటాక్ట్ నెంబర్స్, సో కేటగిరీస్ అనేవి అందరికి కూడా ఉంటాయి. సో అలా వాళ్ళకి ఉండేవి.
మనం ఏదైనా ఒక లేదు ఒక హాస్పిటల్ ఏమైనా తీసుకుంటే సో సాయి హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి. సో మనం అలా సెర్చ్ చేసినప్పుడు మనకి సో నా హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అని సెర్చ్ చేశాను. సో ఇవి ఏంటంటే మనకి టాప్ పొజిషన్ లో ఉన్నాయి. సో ఇలా మనకి టాప్ పొజిషన్ లో ఉన్నవి. సో మనకి ఏదైతే ఉందో సో సాయి హాస్పిటల్ అనే దాన్ని నేను క్లిక్ చేసుకున్నాను మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పడానికి. సో వెబ్సైట్ మొత్తంలో మనకి షో అయ్యేదాన్ని మొత్తం కూడా మనం ఏమంటామంటే సో ఆన్ పేజ్ ఎస్సీఓ అని చెప్పేసి అని అంటాం. సో వెబ్సైట్ లోపల మనకి ఇమేజెస్ కానీ లింక్స్ కానీ సో వాళ్ళు పెట్టే ఏమైనా కంటెంట్ కానీ టైటిల్ కానీ సో ఏమైతే మనకి షో అవుతాయో సో షో అయ్యే మొత్తం లింక్స్ అవన్నీ కూడా ఆన్ పేజ్ ఎస్సీఓలో అని చెప్పేసి అని అంటాం. సో మీరు ఇక్కడ చూస్తే హాస్పిటల్ మొత్తం వెబ్సైట్ అనేది నేను ఓపెన్ చేశాను. సో మీరు ఇక్కడ వెబ్సైట్ అన్ని చూస్తే సో ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో సో కేటగిరీస్ అన్నిటిని ఆప్టిమైజ్ చేస్తాం ఆన్ పేజ్ ఎస్ఈఓలో. పైన కేటగిరీస్ ఉన్నాయి సో హోమ్, అబౌట్, సర్వీస్, గ్యాలరీ. సో ఏమైతే హాస్పిటల్ మనకి ఆమ్, ఉంటాయో సో అవన్నిటిని కూడా మనం కేటగిరీస్ అంటాము అని ఆల్రెడీ మనకి తెలుసు. సో ఈ కేటగిరీస్ అన్నిటిని కూడా మనం ఆప్టిమైజ్ చేస్తాము. సో వచ్చే లింక్ ఏదైతే ఉందో సో ఆ లింక్ మనం సో టోటల్ లింక్ అనేది కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా మనం కేర్ఫుల్ గా అనేది చూసుకోవడానికి కూడా మనకి ఆన్ పేజీలోకి వస్తుంది. సో మీకు ఆల్రెడీ మీరు ఇక్కడ సో నేను దీన్ని క్లిక్ చేశాను. సో నాకు ఏంటంటే ఇది రీడైరెక్ట్ అయ్యి నాకు వేరే పేజ్ లోకి అనేది రీడైరెక్ట్ అయ్యి సో నాకు వెబ్సైట్ లో ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఇలా ఓపెన్ అయినా నేను ఏం చేశాను సో ఆ క్లిక్ చేస్తే సో అక్కడ నుంచి నాకు రీడైరెక్ట్ అయ్యి సో ఈ పేజ్ అనేది నాకు ఓపెన్ అయింది. సో ఇలా ఓపెన్ అవ్వడానికి కూడా మనం ఏమంటామంటే బ్యాక్ లింక్స్ అని చెప్పేసి అంటాం. సో బ్యాక్ లింక్స్ అన్ని కూడా మనం సో జస్ట్ క్లిక్ చేసాం. సో ఆ క్లిక్ అనేది మనకి యూజర్ కి తెలీదు. సో యాజ్ ఎ డిజిటల్ గా మనకి మాత్రమే తెలుసు. సో అది క్లిక్ చేస్తే మనకి రీడైరెక్ట్ అయ్యి సో మనకి వేరే పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఇలా ఓపెన్ అయ్యే పేజ్ ని కూడా మనం బ్యాక్ లింక్స్ కింద మనం ఇచ్చుకోవచ్చు. సో మీరు అలాగే చూస్తే ఇక్కడ ఎమర్జెన్సీ సర్వీసెస్. సో ఇది కూడా క్లిక్ చేస్తే నాకు ఈ పేజ్ ఓపెన్ అయింది. సో ఇలా యూజర్ కి కనిపించే ఏమైతే మనం చేస్తామో వెబ్సైట్ లోపల వెబ్సైట్ లో ఇన్సైడ్ వెబ్సైట్ లో సో టోటల్ వెబ్సైట్ లో చేంజెస్ ఏం చేసినా కూడా దాన్ని మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ అని చెప్పేసి అని అంటాము. సో మనకి ఇలాగ ఆన్ పేజ్ ఎస్ఈఓ రిఫర్స్ టు ఆల్ ఆప్టిమైజేషన్ డన్ ఇన్సైడ్ ద వెబ్సైట్. సో మనకి ఏమైతే వెబ్సైట్ ఉందో సో వెబ్సైట్ అంతటినీ కూడా మనం ఏమైతే మనకు ఆప్టిమైజ్ చేస్తామో ఇన్సైడ్ ద వెబ్సైట్. సో ఇన్సైడ్ ద వెబ్సైట్ అనేది మనం మొత్తం స్లగ్ కానీ యూఆర్ఎల్ కానీ మెటా కానీ హెడ్డింగ్స్ కానీ కంటెంట్ మనకి ఏదైతే కంటెంట్ ఉందో సో ఆ కంటెంట్ అన్నిటిని కూడా మనం ఆప్టిమైజ్ చేసేదాన్ని ఆన్ పేజ్ ఎస్ఈఓ అని చెప్పేసి అని అంటాము. ఎవ్రీవన్ క్లియరా? ఆన్ పేజ్ ఎస్ఈఓ అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మనకి ఇలా ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది సో ఇప్పుడు ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే మనకి అర్థమైంది. సో టైటిల్ కి ఎలా ఇవ్వాలి, సో మెటా అనేది మనకి ఎలా ఇవ్వాలి, సో మనం అలాగే ఏమైతే ఉన్నాయో ఆ చేంజెస్ అన్ని కూడా సో ఇప్పుడు మనం క్లాసులు అనేది చెప్పుకుంటాం. సో ఆన్ పేజ్ ఎస్ఈఓ లో మనకి సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వన్ టైటిల్ ఆప్టిమైజేషన్. సో మీరు చూస్తే సో నేను ఓన్లీ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అని చెప్పేసి చేస్తాను. సో హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అని సెర్చ్ చేసినప్పుడు సో ఇక్కడ బెస్ట్ సో ఇవి ఏంటంటే సో జస్ట్ డైలీ ఇదంతా కూడా మనకి బ్యాక్ లింక్స్ అని చెప్పేసి సో ఇవి రెండు కూడా మనం కన్సిడర్ చెయ్యం. సో ఎందుకు కన్సిడర్ చేయమంటే మీకు ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది మనకి వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇలాగా జస్ట్ డైల్ కానీ సో సురేఖ అని చెప్పేసి కానీ
ప్రోటోకాల్ అని చెప్పేసి కానీ ఇవన్నీ కూడా మనకి బ్యాక్ లింక్స్ ద్వారా మనకి వచ్చే వెబ్సైట్ కి విజిటర్స్ కి మాత్రమే మనం యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకి టాప్ లో ఫస్ట్ కనిపించింది ఏంటంటే కిమ్స్ హాస్పిటల్ అని చెప్పేసి కనిపించింది. సో ఒక యూజర్ గా మనం ఇలా సెర్చ్ చేసినప్పుడు సో నాకు కిమ్స్ హాస్పిటల్ అని చెప్పేసి కనిపించింది. నేను యూజర్ గా చూస్తే ఫస్ట్ నాకు ఏం కనిపించింది? సో నాకు ఏం కనిపించింది? ఇక్కడ లింక్ కనిపించింది. సో ఇక్కడ టైటిల్, సో బెస్ట్ స్పెషలిస్ట్ ఇన్ రాజమండ్రి. నెక్స్ట్ బుక్ అండ్ అపాయింట్మెంట్ నౌ అని చెప్పేసి ఉంది. సో ఇదంతా ఏంటంటే టైటిల్. సో ఇక్కడ ఏదైతే ఉందో సో ఇదంతటిని కూడా ఏమంటారంటే సో మెటా డిస్క్రిప్షన్ అని చెప్పేసి అని అంటాము. సో ఒక యూజర్ గా మనం సెర్చ్ చేసినప్పుడు చూస్తే ఓన్లీ నాకు ఇవి 3 కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఆన్ పేజ్ లో మనం ఆప్టిమైజ్ చేసుకోవాల్సిన ఫస్ట్ 3 థింగ్స్ ఏంటంటే లింక్, టైటిల్, మెటా. సో ఈ 3 అనేది మనం ఫస్ట్ ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చి ఏంటంటే సో లింక్ అనేది మనం ఏమైతే డొమైన్ పర్చేస్ చేస్తామో సో దాన్ని బట్టి మనకి లింక్ అనేది ఆప్టిమైజ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం మనకి టైటిల్, సో టైటిల్ అనేది నేను ఎలా సెర్చ్ చేస్తాను ఒక యూజర్ గా, హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి. సో చూస్తే రాజమండ్రి, ఇక్కడ చూస్తే కిమ్స్ హాస్పిటల్స్. సో మెటాలోని టైటిల్లోని రెండిట్లోని కూడా నేను టైప్ చేసిన వర్డ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో అందుకనే ఫస్ట్ టాప్ పొజిషన్ లో అనేది మనకి ఉంది. సో ఆన్ పేజ్ ఎస్సీఓ కానీ ఆఫ్ పేజ్ ఎస్సీఓ ఇవి 2 కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి మనకి మనం సెర్చ్ చేసిన వెంటనే సో కిమ్స్ హాస్పిటల్ అనేది మనకి వచ్చింది. సో ఫస్ట్ యూజర్ కి కనిపించేది ఏంటంటే టైటిల్, లింక్, మెటా. సో ఇవి 3 కూడా ఫస్ట్ మనం ఎలా చేంజ్ చేయాలి? సో అది గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ వన్ వచ్చి అందులో టైటిల్ ఆప్టిమైజేషన్. సో టైటిల్ ఆప్టిమైజేషన్ is the process of creating సెర్చ్ చేసాం కీవర్డ్స్ అనేది మనం ఎలా అనాలిసిస్ చేయాలి. సో కీవర్డ్ గూగుల్ ప్రొవైడ్ చేసిన ఫ్రీ టూల్ గూగుల్ యాడ్స్ అని చెప్పేసి చెప్పాం. సో గూగుల్ యాడ్స్ లో మనం కీవర్డ్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాము. సో టైటిల్ ఆప్టిమైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ క్లియర్ కీవర్డ్ ఫోకస్డ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ పేజ్ టైటిల్ so that the website ranks better to search engine results page and it tracks the more links and users. సో మనం ఏదైతే టైటిల్ అనేది ఆప్టిమైజ్ చేస్తామో సో అది మనకి ఫోకస్డ్ కీవర్డ్స్ గా మెయిన్ గా ఉండాలి, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో యూజర్ ఫ్రెండ్లీగా అంటే ఒక యూజర్ సెర్చ్ చేసే వే ఏమైతే ఉందో సో ఆ వేలో అనేది యూజర్ ఫ్రెండ్లీగా అనేది టైటిల్ ఉండాలి. సో ఇలా మనకి ఉంటే మాత్రమే వెబ్సైట్ లో అదే సెర్చ్ ఇంజిన్స్ లో మనకి బెటర్ పొజిషన్ అనేది మనకి టైటిల్ ఆప్టిమైజేషన్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఈ టైటిల్ ఆప్టిమైజేషన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మోర్ క్లిక్స్ ఫ్రమ్ యూజర్స్. సో యూజర్స్ నుంచి మనకి క్లిక్స్ అనేది మనకి రీడైరెక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తాం. సో టైటిల్ ఆప్టిమైజేషన్ అంటే మీకు క్లియర్ గా అర్థమైంది కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో మనకి గూగుల్ ప్రొవైడ్ చేసిన ఫ్రీ టూల్ అనేది మనకి ఉంది. సో అదేంటంటే గూగుల్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్ అనేది దేనికి యూస్ చేస్తామంటే కీవర్డ్స్ అనేది అనాలిసిస్ చేయడానికి. సో కీవర్డ్స్ అనేది అనాలిసిస్ చేయడానికి మనం 4 టైప్స్ అనేది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. బ్రెయిన్ స్టార్మింగ్, గూగుల్ ఆటో సజెషన్స్, కీవర్డ్ ప్లానర్ అండ్ ఫిల్టర్ కీవర్డ్స్. సో 4 స్టెప్స్ కూడా మనం యూజ్ చేసి టైటిల్ అనేది ఎలా ఆప్టిమైజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో గూగుల్ యాడ్స్ అనేది ఓపెన్ చేశాను. స్టార్ట్ అయిన తర్వాత మనకి టూల్స్ లోకి వెళ్ళాలి. టూల్స్ లో వెళ్ళిన తర్వాత మనం క్లిక్ చేసిన వెంటనే
ప్లానింగ్ లోకి వెళ్ళాలి, కీవర్డ్ ప్లానర్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇందులో మనకి 2 టైప్స్ వస్తాయి: డిస్కవర్ కీవర్డ్స్, ఫోర్కాస్ట్ కీవర్డ్స్, వాల్యూమ్. సో మనకి డిస్కవర్ కీవర్డ్స్ అనేది కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బేకరీ అనేది చూస్ చేసుకున్నాను. సో నా క్లయింట్ ఏంటంటే, సో బేకరీకి వెబ్సైట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి సంబంధించి ఒక టైటిల్ ఆప్టిమైజేషన్ అనేది మనం చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో నాకు కావాల్సింది ఏమైతే ఉన్నాయో సో అవన్నీ కూడా నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను. సో బేకరీకి రిలేటెడ్ గా ఏముంటాయని చెప్పేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసినప్పుడు సో ఆ కేటగిరీ అనేది మనకి టైటిల్లో కంపల్సరీ ఉండాలి. సో బేకరీ, సో కేక్స్ అని కానీ, సో బేకరీ అని కానీ, సో ఇంకా మనకి సో కంపల్సరీ మనకి లోకల్ కీవర్డ్స్ అని చెప్పేసి ఉండాలి. సో లోకల్ కీవర్డ్స్ వచ్చి మనకి కాకినాడ ఆర్ రాజమండ్రి కానీ. సో అలా మనం సెర్చ్ చేసుకున్నప్పుడు గెట్ రిజల్ట్స్. చూసారా, కేక్స్ బేకరీ. సో ఇది ఏంటంటే మంత్లీ వాల్యూమ్ ఎంత ఉంది, 10K టు 1 AM. ఇక్కడ కాంపిటీషన్ హైగా ఉంది. సో కాంపిటీషన్ హైగా ఉన్నది ఎప్పుడు కూడా మనం చూస్ చేసుకోకూడదు. సో బేకరీ అనేది బాగుంది. సో 10K టు 1 AM అని చెప్పేసి ఉంది, లో అనేది ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి ఇందులో కేటగిరీస్ ఉన్నాయి. ఇంకోండి, సో నేను టైటిల్ ఇంకోండి చూడండి, కేక్స్ ఇన్ ఇయర్, ఐస్ క్రీమ్ కేక్స్ షాప్స్ అని చెప్పేసి, కప్ కేక్స్, బర్త్డే కేక్స్, సో ఇలాగ మనకి ఫ్రూట్ కేక్స్, సో కుకీస్. సో మనకి ఏమైతే మనకి ఇలా సజెషన్స్ అనేది గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో మనకి డిస్కవర్ కీవర్డ్స్ లో అనేది మనకి సజెషన్స్ ఇస్తుందో, సో అలా మనం బేకరీ అని చెప్పేసి మనం సజెస్ట్ చేసుకోవచ్చు. సో చూస్తే ఇక్కడ హోమ్ బేకరీ అని చెప్పేసి ఉంది. సో నేను హోమ్ బేకరీ అనేది మనం క్లిక్ చేసుకుంటే సో దానికి రిలేటెడ్ గా ఏమైతే ఉంటాయో సో అవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. ఇక్కడ హోమ్ బేకరీ చూస్తే 1K టు 10K ఉంది. సో కొంచెం వాల్యూమ్ అనేది తక్కువగా ఉంది, కాంపిటీషన్ అనేది లోగా ఉంది. సో మనం ఏమైనా చూస్ చేసుకుంటే సో ఇది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. సో టైటిల్ ఆప్టిమైజేషన్ అనేది సో ఎప్పుడు కూడా మనకి ఏదైతే మనం కేటగిరీ చూస్ చేసుకుంటామో ఆ కేటగిరీ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ నేను బేకరీ అంటే బేకరీ అనే వర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. కొంచెం కావాలంటే మనం మోర్ అని కన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూస్తే బేక్స్ అండ్ కేక్స్, బేక్స్ అండ్ కేక్స్, సో వాళ్ళకి ఇంటి కేటగిరీ, సో వాళ్ళకి ఆ పేరు చెప్పగానే సో వాళ్ళకి అనేది మనకి అర్థమవుతుంది. సో అది మొత్తం కూడా బేకరీ రిలేటెడ్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో అలాగే మనం కూడా టైటిల్ కానీ సో డొమైన్స్ పర్చేస్ చేసినప్పుడు కానీ కంపల్సరీ మనకి ఏంటంటే సో ఏదైతే కేటగిరీ ఉందో సో ఆ కేటగిరీలో మనం మనకి సంబంధించిన కేటగిరీ అనేది మనం చూస్ చేసుకోవాలి. సో అలా మనం ఏదైతే తక్కువ ఉందో సో అవన్నీ కూడా మనం చూస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి టైటిల్, సో మనకి టైటిల్ ఆప్టిమైజేషన్ అనేది మనకి, సో మనకి టైటిల్ ఆప్టిమైజేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో టైటిల్ అపియర్స్ ద బిగ్. సో మనకి ఏంటంటే ఏమైతే బోల్డ్ లెటర్స్ తో మనకి గూగుల్ సెర్చ్ లో మనకి షో అవుతాయో సో అలా షో అయినప్పుడు మనకి యూజర్స్ కి అనేది మనకి అట్రాక్ట్ అనేది అవుతుంది. సో మనకి ఇప్పుడు మీరు చూస్తే సో ఇక్కడ మీరు చూస్తే నార్మల్ ఇదంతా కూడా మనకి మెటా అనేది కనిపిస్తుంది. సో ఈ మెటా అనేది మనకి నార్మల్ లెటర్స్ లో ఉంది, కానీ టైటిల్ అనేది మీరు చూస్తే మనకి బోల్డ్ లెటర్స్ లో ఉంది. సో మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది.
సో మనకి ఎప్పటికప్పుడు మనం టైటిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే అందరూ బెస్ట్ అని చెప్పేసి కానీ సో వాళ్ళు హాస్పిటల్ నేమ్ తో టైటిల్ అనేది ఆప్టిమైజ్ చేసుకున్నారు. సో వీళ్ళు చూస్తే కిమ్స్ హాస్పిటల్ అని చెప్పేసి వీళ్ళు చూసారు ఇక్కడ టైటిల్ అనేది లేదు. సో ఇక్కడ మెటాలో మాత్రం కంపల్సరీ ఉంది, కిమ్స్ హాస్పిటల్స్ రాజమండ్రి అని చెప్పేసి. సో మనకి ఏంటంటే సో కంపల్సరీ టైటిల్లో ఏదైతే టైటిల్ ఉందో సో ఈ టైటిల్లో అనేది మనకి కంపల్సరీ మనకి డొమైన్ నేమ్ అనేది కంపల్సరీ యాడ్ అవ్వాలి, లోకల్ కీవర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో లోకల్ కీవర్డ్ రాజమండ్రి. సో మనకు కావాలంటే సో మనం అలా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో లేదు అంటే మనం నార్మల్ గానే మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. కానీ గూగుల్ కండిషన్స్ లో ఏంటంటే కంపల్సరీ లోకల్ కీవర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం డొమైన్ తో మనం ఏదైతే పర్చేస్ చేస్తామో అది కేటగిరీ అని చెప్పేసి. సో కేటగిరీ ఏంటో సో హాస్పిటల్, సో హాస్పిటల్ నేమ్ తో మనకి ఆ కేటగిరీలో మనం ఆప్టిమైజ్ అనేది చేసుకోవచ్చు. సో మనకి టైటిల్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే గూగుల్ యూజెస్ ద టైటిల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ పేజ్ అబౌట్. సో మనకి ఏదైతే పేజ్ ఉందో సో ఆ పేజ్ దేనికోసం, సో అది సర్వీస్ పేజా లేదు అంటే మనకి ఏదైనా ప్రొడక్ట్ రిలేటెడా అని చెప్పేసి. సో మనకి సో మనకి ఏమైతే ఉందో సో ఆ పేజ్ రిలేటెడ్ అనేది మనకి అబౌట్ లో అనేది మనకి తెలుస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే సో మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు కానీ మనకి డిస్క్రిప్షన్ అనేది ఒక 2 or 3 లైన్స్ లో కానీ సో ఇక్కడ ఏమైతే మనకి టైటిల్ ఉందో సో టైటిల్ మనకి చదివినప్పుడు మనకి సో ఈ వెబ్సైట్ అనేది దేనికోసం చెప్తుంది, సో బెస్ట్ స్పెషలిస్ట్ ఇన్ రాజమండ్రి అని చెప్పేసి చూస్తాం. సో స్పెషలిస్ట్ అంటే సో హాస్పిటల్ రిలేటెడ్ ఉంటాయని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది. సో కిమ్స్ ఇక్కడ మనం చూస్తే పైన కిమ్స్ హాస్పిటల్, సో మనకి హాస్పిటల్ రిలేటెడ్ అని చెప్పేసి తెలుస్తుంది. సో మనం ఇలా మనం ఏదైనా ఒక దానికోసం సెర్చ్ చేసినప్పుడు వెబ్సైట్ అనేది మనకి రిలేటెడ్ గా ఉన్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పేజ్ అసలు దేనికోసం చెప్తుంది ఏంటి అనేది మనకి టైటిల్ లో అనేది మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో ఆ టైటిల్ చూసిన వెంటనే ఒక యూజర్ కి కంపల్సరీ ఆ టైటిల్ ద్వారా మనకి సో ఆ టైటిల్ పేజ్ వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి మనకి తెలియడం కోసం సో టైటిల్ అనేది సో మనం అంతే క్రియేట్ గా ఆప్టిమైజ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చి మనకి లోకల్ కీవర్డ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చి మనం ఏదైతే డొమైన్ అనేది యూజ్ చేస్తామో సో డొమైన్ రిలేటెడ్ గా మనకి టైటిల్ అనేది మనకి ఉండాలి. సో ఈ 3 కండిషన్స్ అనేది గూగుల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో టైటిల్ ఆప్టిమైజేషన్, సో ఆ టైటిల్ చూడగానే మనకి ఏమిటంటే ఒక టైటిల్ అది మనకి రిలేటెడ్ గా అని చెప్పేసి గూగుల్ మనకి సజెస్ట్ చేస్తుంది. సో అలా సజెస్ట్ చేసినప్పుడు మనకి ఏదైతే ఉందో సో మనకి అలా గూగుల్ అనేది మనకి సజెస్ట్ చేస్తుందో సో సజెస్ట్ చేసినప్పుడు వచ్చే టైటిల్ ఏమైతే ఉందో ఆ టైటిల్ మనం క్లిక్ చేసిన వెంటనే వెబ్సైట్ అనేది మనకి రీడైరెక్ట్ అవుతుంది. మీరు చూస్తే ఇక్కడ క్లిక్ చేశాను సో వెబ్సైట్ అనేది రీడైరెక్ట్ అయింది. సో రీడైరెక్ట్ అయిన తర్వాత సో నాకు ఏం కావాలి అనేది నేను చూస్ చేసుకొని సో నేను అలోకేట్ అనేది నేను చేసుకుంటాను. సో మనం ఇలా వెబ్సైట్ లింక్ అనేది మనకి ఎంత గుడ్ గా మనం అక్కడ ఆప్టిమైజ్ చేసుకుంటాము యూజర్స్ అనేది. సో ఫస్ట్ ఇంప్రెషన్ అనేది టైటిల్ లోనే ఉంటుంది. సో టైటిల్ అనేది ఇంత బెస్ట్ గా మనం ఆప్టిమైజ్ అనేది చేసుకుంటే మాత్రమే మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో మనకి ఆప్టిమైజ్ అనేది చేశారు. ఇక్కడ చూసారా సాయి హాస్పిటల్ వీళ్ళు ఏంటంటే డొమైన్ నేమ్ అనేది ఇచ్చున్నారు. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి లొకాలిటీ ఏమైతే ఉందో లోకల్ ఐ మీన్ ఏదైతే సిటీ ఉందో సో దాన్ని వాళ్ళు ఆప్టిమైజ్ చేసుకున్నారు. నెక్స్ట్ మల్టీ స్పెషాలిటీస్ కేర్ అని చెప్పేసి చూసుకున్నారు. సో అది నెక్స్ట్ దేనికోసం ఏంటి అనేది మొత్తం కూడా ఇవన్నీ కూడా మనకి ఇలాగ ప్రీమియం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 ఎమర్జెన్సీ అని చెప్పేసి మనకి సో ఇలా ఉన్నాయి.
సో ఇక్కడ మీరు చూస్తే ఇంకో బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఉమెన్స్ కేర్ హాస్పిటల్. సో ఎవరి కేటగిరీకి సంబంధించి వాళ్ళు సర్వీసెస్ అన్ని కూడా రిలేటెడ్ గా ఆప్టిమైజ్ అనేది చేసుకున్నారు. సో మీరు ఇక్కడ అందరు కామన్ గా లింక్స్ అన్ని మీరు చూస్తే ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అందరి కూడా లోకల్ కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఎందుకు యూజ్ చేస్తారంటే ఎవరి హాస్పిటల్ అంటే ఎవరు సిటీస్ నుంచి వాళ్ళు కంపల్సరీ ఇలాగనే సెర్చ్ చేస్తారు. ఏ యూజర్ అయినా సరే బెస్ట్ హాస్పిటల్స్ అని చెప్పేసి సెర్చ్ చేయరు. సో అలా సెర్చ్ చేస్తే సో కొన్ని నాన్ రిలేటెడ్ అనేది కూడా మనకి వస్తాయి. సో అలా వచ్చినప్పుడు యూజర్ అనేది ఎక్కువ ఈ సర్ప్ లో అనేది ఉండరు. సో సర్ప్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్, ఎస్ సర్ప్. సో సర్ప్ అంటే ఫస్ట్ పేజ్ లో మనకు ఉండేదాన్ని సర్ప్ అంటారు, సెకండ్ పేజ్ సర్ప్ అంటారు. సో ఇలా సర్ప్ లో మనకి యూజర్స్ అనేది మనకి ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయరు గూగుల్ అనేది రిలేటెడ్ గా ఇవ్వకపోతే. సో మనకి ఆటోమేటిక్ గా మనం బెస్ట్ హాస్పిటల్స్ లేదా బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ కాకినాడ, విజయవాడ అని సెర్చ్ చేస్తాం. సో మనకి అలా సెర్చ్ చేసినప్పుడు ఓన్లీ ఆ లొకాలిటీలో ఉన్నాయి మాత్రమే మనకి షో అవుతాయి. సో మనకి అలా షో అయినప్పుడు సో మనకి అందులో ఏది బెస్ట్ అనేది మనం క్లిక్ చేసుకొని సో మనకి ఆ మనకు కావాల్సిన ఏదైతే డేటా కానీ సర్వీస్ కానీ ఉందో సో దాన్ని మనం పిక్ చేసుకుంటాం. సో టైటిల్ అనేది మనం క్లియర్ గా మనం కీవర్డ్స్ ఫోకస్డ్ గా ఉండాలి. సో మెయిన్ కీవర్డ్స్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. సో సెకండ్ వన్ వచ్చి యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో యూజర్ ఫ్రెండ్లీ అంటే నేను ఏంటంటే జస్ట్ నార్మల్ గా హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి కానీ అని టైప్ చేస్తాను. ఇది ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ. సో అంటే మనం నార్మల్ గా మాట్లాడుతూ అంటే మనం ఏదైతే నార్మల్ గా మనం మాట్లాడుతూ మనం సెర్చ్ చేస్తామో సో దాన్ని మేము ఏమంటామంటే యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పేసి అని అంటాం. హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అని జస్ట్ నేను నార్మల్ గా యూజ్ చేశాను. సో అలా నేను యూజ్ చేసినప్పుడు ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీగా తీసుకుంది కాబట్టి గూగుల్ అనేది యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో యూజర్ ఫ్రెండ్లీగా ఎందుకు ఉంటుందంటే మన యూజర్స్ ఎవరైతే సెర్చ్ చేస్తారో సో సెర్చ్ చేసినప్పుడు వెంటనే మనకి రియాక్ట్ అవ్వడానికి యూజర్ ఫ్రెండ్లీగా మనం టైటిల్ అనేది కూడా మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి. హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి, ఇక్కడ నేను మీరు చూస్తే ఇక్కడ 2 కీవర్డ్స్ అనేది నేను ప్రాపర్ గా యూజ్ చేశాను. సో అవి ఏంటి అంటే హాస్పిటల్, రాజమండ్రి. సో ఇవన్నీ కూడా మనకి హాస్పిటల్ ఉంది, రాజమండ్రి ఉంది. సో హాస్పిటల్, రాజమండ్రి, హాస్పిటల్, ఇక్కడ మనకి ఇక్కడ కింద మెటాల్ అనేది ఉంది. సో రాజమండ్రి, రాజమండ్రి హాస్పిటల్, హాస్పిటల్ రాజమండ్రి. సో ఇక్కడ చూస్తే హాస్పిటల్. సో ఏంటంటే నేను ఇలాగ ఓన్లీ హాస్పిటల్ రాజమండ్రి అని సెర్చ్ చేస్తే సో హాస్పిటల్ రాజమండ్రి అని టైటిల్ తో ఎవరైతే ఆప్టిమైజ్ చేసుకున్నారో ఎవరైతే టైటిల్లో, మెటాలో, లింక్ లో ఈ మూడిట్లో కామన్ గా ఉండేవి హాస్పిటల్ రాజమండ్రి అని. సో అలా మీరు ఏ కేటగిరీ తీసుకున్నా సో మీరు నేను ఇక్కడ కేక్స్ బేకరీ అని చెప్పేసి చూసాను. సో ఇక్కడ చూస్తే మీరు ఇదిగోండి రాజమండ్రి కానీ సో మీరు ఏ లొకాలిటీలో అయితే నేను యూజర్ ఫ్రెండ్లీగా చేశాను సో వీళ్ళు కూడా ఏంటంటే ఇంకోండి సో కంపల్సరీ ఇక్కడ మీకు మెటా ఏదైతే ఉందో సో ఈ మెటాలో కానీ బేక్స్ అని కానీ కేక్స్ అని కానీ కంపల్సరీ ఆ కేటగిరీ రిలేటెడ్ వర్డ్స్ మాత్రమే యూజ్ చేసి మనం ఆప్టిమైజ్ అనేది చేసుకోవాలి. సో మనం అలా చేసుకుంటాం. సో మనకి ఇలా షో అవుతుంది మనకి ఏం కావాలనేది మనం ఇవన్నీ కూడా మనం షో చేసుకుంటాం. సో మనకు కావాల్సింది మనం క్లిక్ చేసుకోండి.
సో ఎవ్రీవన్ క్లియర్ కదా? ఒకసారి మళ్ళీ టైటిల్ ఆప్టిమైజేషన్ అనేది చెప్పమంటారా? సో మనం టైటిల్ ఆప్టిమైజేషన్ అనేది, సో మనకి యూజర్ కి కనిపించేది ఫస్ట్ వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే, మనం సెర్చ్ ఇంజిన్స్ లో సెర్చ్ చేసిన వెంటనే కూడా యూజర్స్ కి కనిపించేది ఫస్ట్ ఏంటంటే అట్రాక్టివ్ గా కనిపించేది టైటిల్. సో టైటిల్ ఎందుకు కనిపిస్తుంది అంటే, సో మీరు ఇక్కడ చూస్తే ఇంకోండి, సో ఇవన్నీ కూడా నార్మల్ స్మాల్ లెటర్స్ లో ఉన్నాయి. సో ఇవి చూస్తే మనకి ఆటోమేటిక్ గా వేరే కలర్ లో, నెక్స్ట్ మనకి ఏంటంటే కొంచెం H1 ట్యాగ్ అంటే మనకి ఏదైతే ఇవి యూజ్ చేస్తామో, సో దానికన్నా మనం ఎక్కువ ఫాంట్ అనేది మనం టైటిల్ కి అనేది యూజ్ చేసుకొని యూజర్స్ ని అట్రాక్ట్ చేయడానికి మనం, సో మెయిన్ ఏవైతే ఉందో, సో ఈ మనం వెబ్సైట్ దేనికోసం అయితే చెప్తుందో, సో ఆ వెబ్సైట్ ఆప్టిమైజ్ మొత్తం ఆ వెబ్సైట్ లోకి వెళ్ళడానికి మనం టైటిల్ అనేది ఫస్ట్ ఆప్టిమైజ్ చేసుకుంటాం. యూజర్స్ అనేది ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది టైటిల్ కి మాత్రమే. సో మనం టైటిల్ అనేది ఆప్టిమైజ్ చేసుకోవడానికి గూగుల్ మనకి ఫ్రీ టూల్ అనేది ప్రొవైడ్ చేసింది. సో అది వచ్చి మనకి గూగుల్ యాడ్స్, ఆల్రెడీ మీకు చూపించాను. గూగుల్ యాడ్స్, గూగుల్ యాడ్స్ లో మనకి మనకు కావాల్సిన కీవర్డ్ ఏదైతే ఉందో, సో దాన్ని మనం సజెస్ట్ చేసుకొని, సో మనం ఏదైతే మనకి వాల్యూమ్, నెక్స్ట్ కాంపిటీషన్ అనేది కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి. వాల్యూమ్ అంటే మంత్లీ వచ్చే ఏమైతే సెర్చెస్ ఉంటాయో, సో గూగుల్ సెర్చ్ చేసే సెర్చెస్, సో అది సెర్చ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాంపిటీషన్ అనేది కూడా రెండు టాలీ చేసుకొని, సో మనం టైటిల్ అనేది ఆప్టిమైజ్ చేసుకోవడానికి కీవర్డ్స్ అనేది చూస్ చేసుకోవాలి. ఇవి వచ్చిన కీవర్డ్స్ తోనే మనం టైటిల్ అనేది ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో ఇలా మనకి ఏమైతే ఉందో, సో ఈ టైటిల్ అనేది యూజర్స్ ని అట్రాక్ట్ చేయడానికి, సో మన ఫుల్ వెబ్సైట్ దేనికోసం చెప్తుంది అని చెప్పేసి టైటిల్, ఒక్క టైటిల్ లో మనకి చదివితే మాత్రమే, ఇంకో కేక్ డెలివరీస్ ఇన్ రాజమండ్రి, ఆర్డర్ కేక్ ఆన్లైన్ ఫ్రమ్ అని చెప్పేసి మనకి ఉంది. సో ఇదంటే ఆల్రెడీ బేకరీ కోసం, సో కేక్స్ కోసం. సో ఇది ఏంటంటే లొకాలిటీ రాజమండ్రి కోసం అని చెప్పేసి మనకి హెడ్డింగ్ లోనే తెలుస్తుంది. సో అదే విధంగా మనం హాస్పిటల్ రిలేటెడ్ కానీ, సో లేదంటే ఏమన్నా హోటల్స్ రిలేటెడ్ కానీ, సో షాపింగ్ మాల్స్ రిలేటెడ్ కానీ, సో మనం అలా ఏమైనా సెర్చ్ చేసినప్పుడు, ఇంకోటి ఇక్కడ చూస్తే లూలు మాల్ హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ అని చెప్పేసి ఉంది. వాళ్ళ లొకాలిటీ ఏంటి? హైదరాబాద్. సో మాల్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు అంటే షాపింగ్ మాల్స్ అని చెప్పేసి, మాల్ అంటే మనకు ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి అవైలబుల్ గా మాల్ లోనే ఉంటాయి. సో షాపింగ్ కావాలన్నా సరే మనం అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో లేదు అంటే మనకి మెయిన్ రోడ్స్ కానీ, సో ఏమన్నా షాపింగ్ మాల్స్ కానీ, సో అవన్నీ మనం చూస్ చేసుకోవచ్చు. సో అలా మనకి ఒక ఈ హెడ్డింగ్ లోనే, సో టోటల్ వెబ్సైట్ కోసం మనం చెప్తాము. సో ఈ వెబ్సైట్ లో ఆ సో దీనికోసం ఉంది అని చెప్పేసి చెప్పడానికి మనం టైటిల్ ఆప్టిమైజ్ అనేది మనం చేసుకుంటాము. సో ఈ టైటిల్ ఆప్టిమైజేషన్ అనేది సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో మనకి క్లిక్స్ అనేది మనకి జనరేట్ అవుతాయి. క్లిక్స్ అనేది జనరేట్ అయితే ఆటోమేటిక్ గా మనకి బ్రాండ్ అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సేల్స్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతాయి. సో ఆటోమేటిక్ గా మనకి ఏదైతే యూజర్స్ సెర్చ్ చేస్తారో గూగుల్ మనకి ఆటోమేటిక్ గా పొజిషన్ అనేది డిక్లేర్ చేస్తుంది. సో టైటిల్ ఆప్టిమైజేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ద క్లియర్ కీవర్డ్స్ ఫోకస్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. సో మనం ఏదైతే ఉందో సో యూజర్ ఫ్రెండ్లీ అనేది మనం చూస్ చేసుకుంటాము. సో మనం కీవర్డ్స్ అనేది మనం ఆప్టిమైజ్ చేసుకోవడానికి టార్గెటెడ్ కీవర్డ్స్ అనేది మనకి కంపల్సరీ కావాలని చెప్పేసి ఆల్రెడీ చెప్పాం. సో నెక్స్ట్ ఏంటంటే స్టార్ట్ విత్ మెయిన్ కీవర్డ్. మెయిన్ కీవర్డ్ అంటే ఆ కేటగిరీ ఏదైతే ఉందో, సో హాస్పిటల్ రిలేటెడ్ లేకపోతే బేకరియా, సో షాపింగ్ మాల్స్, సో ఆ కేటగిరీ మనకి ఆల్మోస్ట్ మనకి ఈ డిజిటల్ వరల్డ్ లో చాలానే వెబ్సైట్స్ ఉన్నాయి. సో అందులో మనకి ఏ మంది ఏ కేటగిరీ కోసం సెర్చ్ చేస్తున్నామో, సో ఆ కేటగిరీ అనేది మనకి రావాలి కాబట్టి మనకి ఆ ఆటోమేటిక్ గా మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ లో మనకి టాప్ లో రావాలి కాబట్టి
సో మనం ఆప్టిమైజేషన్ అనేది మనం చేసుకుంటాం. సో స్టార్ట్ విత్ మెయిన్ కీవర్డ్. కంపల్సరీ మనం మెయిన్ కీవర్డ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. యూజ్ హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్. మనం ఏదైతే హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్ ఉన్నాయో, సో మనకి యూజ్ హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో మనకి ఆల్రెడీ సెర్చ్ వాల్యూమ్, సో ఇక్కడ మనకి మంత్లీ యావరేజ్ సెర్చెస్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే మనకి 10K to 100K. సో ఇదంటే మనకి కాంపిటీషన్ అదే. సో మనకి ఏదైతే సెర్చెస్ ఉన్నాయో, సో ఇది ఎప్పుడు కూడా మనకి ఎక్కువలో ఉన్నది మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. సో మనకి ఎక్కువగా ఉన్నది ఎందుకు చూస్ చేసుకుంటామంటే, ఎక్కువ యూజర్స్ అనేది ఈ వర్డ్స్ అనేది సెర్చ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో రెడ్ వెల్వెట్ కేక్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఉంది. సో ఇది ఏంటంటే ఒక మంత్లీ యూజర్స్ వచ్చి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారంటే 10K to 100K అనేది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. సో అందుకే మనకి గూగుల్ అనేది మనకి వాల్యూమ్ అనేది వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసి మనకి ఈ ఏదైతే మనకి టూల్ ఉందో, సో ఆ టూల్ ద్వారా మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో మనకి ఎప్పుడు కూడా వాల్యూమ్ అనేది ఎక్కువ కూడా హైలో ఉన్నది మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. కాంపిటీషన్ లో ఉన్నది ఎప్పుడు కూడా లో ఉన్నది కాంపిటీషన్ మాత్రమే చూస్ చేసుకోవాలి. ఓకే. యాడ్ లొకేషన్. సో మనకి ఏంటంటే కంపల్సరీ లొకేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో కంపల్సరీ లొకేషన్ మన వెబ్సైట్ ఏమైతే ఉందో అది రాజమండ్రికి సంబంధించిన కాకినాడ, వైజాగ్. సో ఏదైతే మనం లొకాలిటీలో మనం యూజ్ చేసుకుంటామో కంపల్సరీ లోకల్ కీవర్డ్ అనేది కంపల్సరీ మనం యూజ్ చేసుకోవాలి. కీప్ ఇట్ టైటిల్ క్లియర్ అండ్ న్యాచురల్. సో మనం ఏదైతే టైటిల్ అనేది ఇస్తున్నామో చాలా న్యాచురల్ గా రావాలి. సో కీవర్డ్స్ అన్ని లైన్ లో పెట్టినట్టు ఉండకూడదు. సో జస్ట్ ఇక్కడ మనం ఇక్కడ లూలు మాల్ హైదరాబాద్ అని చెప్పేసి అదేంటంటే సెంటెన్స్ ఫార్మేషన్ లో ఉన్నట్టు ఉంది. సో న్యాచురల్ గా ఉన్నట్టుంది. సో ఆ వేలో అనేది మనం టైటిల్ ఆప్టిమైజేషన్ అనేది మనం చేసుకోవాలి. చూసారు ఇక్కడ మాల్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి కానీ, సో టాప్ 10 మాల్స్ ఇన్ హైదరాబాద్ యు మస్ట్ విజిట్ అని చెప్పేసి. సో మనకి ఏమైతే ఉన్నాయో సో అలా మనం కీవర్డ్స్ అనేది లైన్ లో ఇచ్చేయకూడదు. సో ఒకే టైటిల్లో కప్ కేక్స్, నెక్స్ట్ ఏమైతే ఉన్నాయో బేకరీ, రెడ్ వెల్వెట్, సో అలా ఇస్తే మనకి యూజర్స్ చదవడానికి కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో అదే విధంగా మనం ఒక టైటిల్ ఏదైతే ఉందో ఒక టైటిల్ ఫార్మేట్ లో అనేది మనం ఇచ్చుకోవాలి. అంటే ఒక సెంటెన్స్ న్యాచురల్ గా ఉండాలి. సో అది మనకి చదివిన వెంటనే సో న్యాచురల్ గా అనిపించేలా మనం కంపల్సరీ టైటిల్ అనేది మనం ఇచ్చుకోవాలి. సో అదే విధంగా మనం ఏంటంటే ఆ సో అలా మనకి న్యాచురల్ గా అనేది టైటిల్ అనేది మనకి ఇచ్చుకోవాలి. మనకి కీవర్డ్స్ అనేది స్టఫింగ్ అనేది అవుతుంది. అంటే రిపీటెడ్ గా అయ్యే కానీ, సో అలాంటి కీవర్డ్స్ అనేది మనం క్యూ లో పెట్టినట్టు మనం టైటిల్ ఆప్టిమైజేషన్ అనేది చేయకూడదు. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కప్ కేక్, సర్ప్రైజ్ కేక్స్, చాక్లెట్ కేక్స్, ఇవన్నీ చూస్ చేసుకుంటే ఇవన్నీ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంది. సో కాంపిటీషన్ అనేది లోగా ఉంది అని చెప్పేసి పెట్టుకుందాం అనుకోం. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ వెల్ మనం టైటిల్ ఆప్టిమైజ్ చేసినప్పుడు రెడ్ వెల్వెట్ కేక్ స్లాష్ కస్టమ్ కేక్ స్లాష్ సర్ప్రైజ్ కేక్ స్లాష్ ఆర్డర్ బర్త్డే కేక్ స్లాష్ అని చెప్పేసి పెట్టుకోము. సో అలా ఎందుకు పెట్టుకోము అంటే మనకి న్యాచురల్ గా అనేది ఉండదు. సో న్యాచురల్ గా రావాలి అంటే సో మనం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఇంపార్టెంట్. సో అలా మనం ఎక్కువ మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఏవి కూడా వర్డ్స్ అనేది కూడా కంపల్సరీ 2 times వచ్చే ఉండవు. సో అలా మనం ఏంటంటే
కీవర్డ్స్ అనేది స్టఫింగ్ అవ్వకుండా, అంటే ఒకే మీనింగ్ తో ఉన్న టూ ఆర్ త్రీ కీవర్డ్స్ అనేది మనం టైటిల్లో యూజ్ చేయకూడదు. సో అలా టైటిల్లో యూజ్ చేసినప్పుడు అనేది టైటిల్లో అనేది టర్మ్స్ అండ్ కండిషన్ లో మనం ఫాలో అవ్వట్లేనట్టు ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మనకి ర్యాంకింగ్ అనేది గూగుల్ పొజిషన్ లో మనకి రాదు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి మనం ఫోకస్ కీవర్డ్స్ ఏమైతే ఉన్నాయో, సో ఫోకస్ కీవర్డ్స్ అనేది కంపల్సరీ మనం యూజ్ చేసుకుంటాం. సో ఫోకస్ కీవర్డ్స్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే, మనం ఏ కేటగిరీ అయితే మనం చూస్ చేస్తాము, సో అది హాస్పిటల్ రిలేటెడా, సో మాల్స్ రిలేటెడ్ అని మనం ఏదైతే మనం చూస్ చేస్తాము, సో కీవర్డ్స్ అనేది కంపల్సరీ ఫోకస్ కీవర్డ్స్ తో మనం చూస్ చేసుకోవాలి. ఫోకస్డ్ కీవర్డ్స్, మెయిన్ కీవర్డ్స్ ఈజ్ నౌన్ యాజ్ ఏ ఫోకస్డ్ కీవర్డ్. సో మెయిన్ కీవర్డ్ అంటే మనకు ఉండే డొమైన్ నేమ్. సో మనం తీసుకునే డొమైన్ నేమ్ ఏదైతే ఉందో, సో ఆ డొమైన్ నేమ్ మనం ఏం చేస్తామంటే స్క్రీన్ షేర్ అవుతుంది కదా. సో మనం అలా మెయిన్ కీవర్డ్స్ అనేది మనం చూస్ చేసుకుంటాం. సో ఎప్పుడు కూడా మనం వాల్యూమ్ అనేది ఎక్కువలో ఉన్నది మాత్రమే చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఏంటంటే, using a focused keyword help to invade the efficient meaning of. సో మనకి రిలేటెడ్ గా ఏమైతే మెజరబుల్ గా ఉన్నాయో, రిలవెన్సీగా ఉన్నాయో, ర్యాంకింగ్ పర్ఫార్మెన్స్ బాగుందో, సో మనకు ఆటోమేటిక్ గా మనకి ర్యాంకింగ్ అనేది అప్రూవ్ అవుతుంది. సో మనం అలాగా మెయిన్ కీవర్డ్స్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. సో ఫోకస్డ్ కీవర్డ్స్, సో ఫోకస్డ్ కీవర్డ్స్ అంటే మనకి ఏమైతే ఉంటాయో కేటగిరీకి సంబంధించినవి కానీ, డొమైన్ కి రిలేటెడ్ గా ఉన్నాయి కానీ, సో మనం కంపల్సరీ టైటిల్ లో అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. సో ఆప్టిమైజ్ అనేది చేసుకోవాలి. సో గూగుల్ అనేది మనకి ఏం పెట్టిందంటే, ఫస్ట్ టైటిల్ లో మనకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్ ఫస్ట్ టర్మ్ ఏంటి అంటే, టైటిల్ లెంత్ 60 to 80 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. ఇది గూగుల్ పెట్టిన ఫస్ట్ కండిషన్, యూజర్స్ కి కనిపించేది 60 to 80 క్యారెక్టర్స్, నాట్ వర్డ్స్, క్యారెక్టర్స్. సో క్యారెక్టర్స్ అంటే, సో మనకి క్యారెక్టర్స్ అంటే తెలుసు. సో క్యారెక్టర్స్ అంటే TIT. సో మనకి ఏంటంటే టైటిల్ అనేది, సో మనకి ఏదైతే ఉందో, సో వర్డ్స్ అన్నిటిని కూడా మనం క్యారెక్టర్ అని చెప్పేసి అని అంటాం. సో వర్డ్స్ అంటే రిలవెంట్ టు ద కంటెంట్. సో ఇదంతా ఒక వర్డ్. సో ఈ వర్డ్ లో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పేసి మనం చూస్తామంటే, సో 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈ 7 క్యారెక్టర్స్ అనేది మనం తీసుకుంటాం. సో ఆటోమేటిక్ గూగుల్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే 100%, 100 అనేది ఒక 3 క్యారెక్టర్స్, తర్వాత పర్సంటేజ్ సింబల్ అనేది 4th, నెక్స్ట్ మీరు పర్సంటేజ్ కి నెక్స్ట్ ఆర్ కి మీరు చూస్తే మధ్యలో మనకి స్పేస్ అనేది ఉంది. సో ఇది కూడా ఒక క్యారెక్టర్స్ గానే మనం కౌంట్ చేసుకోవాలనేది గూగుల్ అనేది పెట్టింది. ఎవ్రీవన్ క్లియర్ కదా? సో ఇలా మనకి ఏమైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 100% అండ్ రిలవెంట్ అని చెప్పేసి, సో 100% కి రిలవెంట్ కి మిడిల్ లో మనకి ఆల్మోస్ట్ ఒక గ్యాప్ అయితే ఉంది. సో ఈ గ్యాప్ కూడా మనకి కన్సిడర్ అవుతుంది. సో కంటెంట్ పక్కన ఏమైనా ఒక ఫుల్ స్టాప్ అనేది నేను పెట్టాను అనుకోండి, ఫుల్ స్టాప్ కానీ కామా కానీ, లేదంటే ఏమైనా మనం సింబల్స్ యూజ్ చేసినా, ఎండ్ అని చెప్పేసి సింబల్ యూజ్ చేసినా, సో ఏం యూజ్ చేసినా సరే, సో అది మనకి క్యారెక్టర్స్ తోనే ఈక్వల్ అవుతుంది. సో మధ్యలో మనం స్పేస్ అనే దానికి కూడా చూస్ చేసినా సరే, సో ఆటోమేటిక్ గా స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ కిందే కన్సిడర్ చేయమంది గూగుల్. సో అలా మనం ఏమి పెట్టినా సరే
60 to 80 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. సో అలా ఉన్న వాటిని మాత్రమే నేను షో చేస్తాను అని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూస్తే 60 to 80 క్యారెక్టర్స్ అన్నారు. సో మరి సో మీరు ఇక్కడ చూస్తే హాస్పిటల్స్ కి ఉమ్, ఇక్కడ ట్రస్ట్ హాస్పిటల్స్ కాకినాడ స్లాష్. సో మనకి ఇక్కడ ఏమైతే స్పేసెస్ ఉన్నాయో ఇవి కూడా మనం కన్సిడర్ చేస్తాము. ఇవి టోటల్ మీరు ఒకసారి కౌంట్ చేస్తే 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56. సో ఇవి మొత్తం టైటిల్ అనేది చూస్తే ఇందులో 57 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ స్పేసెస్, డాగ్స్. సో ఏదైనా సరే మీరు ఈ దీనికి మధ్యలో మనకి పెట్టిన టైటిల్ మధ్యలో మీరు ఏ సింబల్స్ యూస్ చేసినా, స్పేసెస్ యూస్ చేసినా, సో ఏదైనా సరే మనకి కంపల్సరీ మనం కౌంట్ అనేది చేసుకోవాలి. సో 57 ఉన్నాయి. సో మనకి గూగుల్ మనం పెట్టిన టర్మ్ ఏంటంటే 60 to 80 క్యారెక్టర్స్ మిడిల్ లో ఉండాలి. అంటే 65 కానీ 70 కానీ. సో అలా మనకి 80 క్యారెక్టర్స్ వరకు మాత్రమే ఉండాలి అని చెప్పేసి తీసుకోమంది. సో మీరు ఏ టైటిల్ తీసుకున్నా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకి 60 to 80 క్యారెక్టర్స్ మిడిల్ లో మాత్రమే ఉంటాయి. సో మీరు ఏ పేజీకి అయినా వెళ్ళండి, ఇవన్నీ కూడా మీరు కౌంట్ చేస్తే ఆఖరి క్లాస్ తోని ఏమైతే మనకి స్పేసెస్ ఉన్నాయో సో స్పేసెస్ తో కానీ సో మీరు ఏం చేసినా కంపల్సరీ 60 to 80 మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తే బృందావన్ హాస్పిటల్ అని చెప్పేసి ఉందా. సో బెస్ట్ ఇక్కడ డాట్ డాట్ అని చెప్పేసి 3 డాట్స్ ఉన్నాయి. సో ఈ 3 డాట్స్ అనేది ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళు ఫాలో అవ్వలే. సో ఎందుకు ఫాలో అవ్వలేదంటే మీరు ఇక్కడ కౌంట్ చేస్తే 80+ ఉన్నాయి. సో 80+ ఉన్న దాంట్ నుంచి గూగుల్ ఏం చేస్తుంది, ఇంకా షో చేయదు. సో డాట్ డాట్ అని చెప్పేసి 3 డాట్స్ పెట్టి దాన్ని క్లోజ్ చేస్తుంది. సో గూగుల్ ఏంటంటే ఓన్లీ నేను 60 to 80 క్యారెక్టర్స్ మాత్రమే పెట్టాను రూల్ గా. వీళ్ళు ఏంటంటే ఎక్కువ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేశారు. సో అందుకే గూగుల్ ఏదైతే అక్కడ వరకు అయితే 80 క్యారెక్టర్స్ పెట్టిందో సో బిఈఎస్టీ అని చెప్పేసి బెస్ట్ దగ్గర వరకు సో అది కన్సిడర్ చేసి సో నెక్స్ట్ ఏదైతే ఉందో లెటర్ నుంచి డాట్స్ అనేది కన్సిడర్ చేసింది. సో గూగుల్ అనేది యూజర్స్ కి షో చెయ్యదు, కంపల్సరీ 60 to 80 క్యారెక్టర్స్ మిడిల్ లో ఉన్నది మాత్రమే యూజర్స్ కి షో చేస్తుంది. సో ఇక్కడ చూస్తే మీరు అన్ని అన్ని కూడా ఫుల్ గా ఉన్నాయి, ఏవి కూడా డాట్స్ లేవు. సో డాట్స్ ఎందుకు లేవంటే వీళ్ళు కరెక్ట్ గా 60 to 80 క్యారెక్టర్స్ మాత్రమే యూజ్ చేశారు. సో ఈ హాస్పిటల్ ఒకటి మాత్రమే చేయలేదు. సో అందుకే వీళ్ళు డాట్స్ డాట్స్ అని చెప్పేసి ఉంది. సో ఇలా డాట్స్ డాట్స్ ఉన్నది యూజర్ కన్సిడర్ చేయదు, అందుకే వీళ్ళది సెకండ్ పేజ్ లో ఉంది. సో ఫస్ట్ పేజ్ లోకి రావాలి అంటే గూగుల్ పెట్టిన టర్మ్స్ అన్ని కూడా మనకు కంపల్సరీ ఫాలో అవ్వాలి, ఫాలో అవుతే మాత్రం మనకి వస్తాయి. ఎవ్రీవన్ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు జరిగిన క్లాసులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సరే ఏమన్నా చాట్ లో ఏమన్నా మెసేజ్ చేస్తే సో రెస్పాండ్ అవ్వండి.
సో ఎవ్రీవన్ క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా టైటిల్ ఆప్టిమైజేషన్ లోని? సో ఏమన్నా ఉంటే క్లియర్ గా అడగండి. సో లేదు అంటే టుమారో క్లాస్ అయినా సరే మీరు డౌట్స్ అడగచ్చు స్టార్టింగ్ టైంలో. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నెక్స్ట్ టైం క్లాస్ టుమారో క్లాస్ లో డిస్కస్ చేసుకోవచ్చు. ఒకసారి ఏమైనా ఉంటే కూడా ఒకసారి మీరు డిస్కస్ చేసుకొని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.